హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా మంచి హుషార్ మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను. అప్పటించి నాకు ఏదో అవుతోంది. వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి వెళ్ళు. అది కాదు సార్, నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే. ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లాని గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లాని కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లాని రక్తం ఉరకలేస్తోందా? వేస్తోంది సార్. మెంటల్ పేషెంట్ లాని పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది సార్. పైల్స్ పేషెంట్ లాని అయ్యా, మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా. అయితే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు. అయ్యా, ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా. ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్ కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో ఆ అమ్మాయి నీ లవర్. అలా లవర్ ని సెలెక్ట్ చేసుకునిరా. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా. హాయ్. హలో. హాయ్. ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు? మాటికి గుద్దేస్తున్నాడు గురు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు, బ్రదరు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు, నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నరాల్లోకి, హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ అంటోంది. నా కండ్రపోతు సౌండ్ విను లవ్ రేప్ అంటున్నాయి. ఇక నా వల్ల కాదు. వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసికి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో నీ లైఫ్ తెలక టేప్ అవుతుంది. కరెక్ట్. నువ్వు చెప్పింది. మరి నేను ఆ అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది.
కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చెయ్యి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను. ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను. ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. Yes! పని చేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. రా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్సా? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా, అంత మాట అనుకో భయ్యా. ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. అల్లే పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళైన వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి. ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి. భలే మారిపోయాడే. అవునే. లెట్స్ గో. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ లేదు భయ్యా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్చ్. ప్రతిదీ క్రమశిక్షణతో చేయాలి. ముందు మనం గురువులను గౌరవించాలి. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలియదే. నోరు మూసుకొని నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క. Left, మాస్టర్, right, left, right. వీళ్ళేంటండి మనల్ని కొట్టడానికి వస్తున్నట్టున్నారు? పారిపోదాం పదండి సార్. ఏం పర్లేదు, ఆగండి. సార్, వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంకో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదాం నేను పదండి. చూసుకుంటాను, మీరు ఆగండి. మీకు Right, ఎందుకు? left, right, ఏం పర్లేదు, left, ఆగండి. hold. ఆ, మాస్టారు, ఇది నా కాళ్ళు పట్టుకున్నాడు. కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయనా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు. అప్పటికి నా అలా స్టన్ అవుతారేంటి? అలాగే, ఆశీర్వదిస్తాను. తీయండి పనిలో పని. నాకు కూడా దండం పెట్టరా, ఆశీర్వదిస్తా. శీఘ్రమే 302 ప్రాప్తిరస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్ ఇఫ్ ద ఒరేయ్, నేల టికెట్ తీసుకుని అవార్డ్ సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా. మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మనని పట్టించుకునేటట్లేడు. వెళ్దాం పదండ్రా. రేయ్, మీరెక్కడికి రా. ఓ, మీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే. అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 and 302 బాగా స్టడీ. హైదరాబాద్ వెళ్ళే బస్ ఇక్కడ 4వ నెంబర్ ప్లాట్ఫామ్. రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు? నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్యా, రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఏమైంది? నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది. సిగరెట్లు తాగి పొగచూరిపోయింది. ఇది రోగాల పుట్ట, కుళ్ళిపోయిన పొట్ట, బేటల వారిన మెట్ట. మరి రక్తం ఇచ్చేదట్ట. వాడేమిట్రా
బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోంచి రక్తం తోడించేస్తాడు. సేవా కార్యక్రమం రా. ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా, అందుకేనా రక్తదానాలు చేయించేస్తున్నాడు. చేయించేది అరటి పండుతో ఆమ్లెట్. మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి, ఏదో రోజు సంక నాకం చేస్తాడు. ఆడి సంగతి మీకు తెలియదు. నా సిల్లు గారు బిల్లు ఎంతవరకు ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను, ఎవరికి చెప్పకండి. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు సార్. నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడూ అనుకోను సార్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరికి చెప్పకండి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. ఓ హాయ్. నువ్వు అంతా విన్నాను. ఓ యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి వాడు సిటీకి ఒక్కడుంటే చాలు. నువ్వు మరి అది ఖర్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అలా అనుకోవటం నీ గొప్పదనం. ఎనీవే, మై హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, నువ్వు బ్లడ్ ఇచ్చావా? ఆ, ఆ. రా, ఇద్దరం కలిసిద్దాం. మ్మ్. అచ్చా బాబోయ్, బ్రదరు, ఆగు. వీడు నన్ను చదువుకునేవాడు రా. బ్రదరు, నీకోసం వచ్చా. చాలా ఆనందంగా ఉంది బ్రదరు, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సారీ బ్రదరు, ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా నా చేయి పట్టుకుంది కూడా. నా చేయి పట్టుకుని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు. బ్రదరు, నేను వెంటనే వెళ్ళి నా లవర్ తో ఐ లవ్ యూ. నువ్వు నేను అసలు అసలు పోనీ పోనీ ఛీ, మళ్ళీ మొదలుకొచ్చావు. మళ్ళీనా? చూడు, లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు, కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు. ఏ? ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్. ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి? 3 నెలలు కాలేజ్ మానేయాలి. మానేయాలా? కాలేజ్ మానేయాలా? బ్రదర్ ఆగు, ఆగు. 3 నెలల? అయ్యి బాబాయ్, 3 సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను. మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది. మరుగుదొట్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ? కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ? క్యాంపస్ లో చెత్తలుడిచి శ్రమదానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ? ఎక్కడా అని 1000 కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, నిజమే. నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది. నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు, నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా. ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఈ రోజు నుంచి 3 నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను. నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ తర్వాతే కనిపిస్తాను. వెరీ గుడ్. నీ రాక కోసం నీ లవర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏ అటు చూడు, చూస్తున్నా. స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్ను ఒక హీరోలా చూస్తున్నారు. ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంజలి, అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు. అంటే యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏముందో చదువు. ఐ లవ్ యూ. చదువు. ఐ లవ్ యూ. అంజలి, అది చదువు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు. వాట్? అవునాది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో అంజలి, నీకెవరు మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అది కాదు, అది చూడు, నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే. ప్లీజ్, ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. అది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు. అది ప్లీజ్, అది
చోటు లేకపోవడం ఏంటి? ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు. ప్రేమలో పడని వాడు మనిషి కాదన్నావు. గాడ్ అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇలా అంటావేంటి? అంజలి, అది వేరు. ఆది, అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను. అదంతా వదిలే ప్లీజ్. నాకు నా చదువు ముఖ్యం. నాకు నువ్వు ముఖ్యం. డోంట్ బి అ ఫూల్ అంజలి. ఇదంతా జరిగే పని కాదు. ఏ అదంతే. అది అలా అనుకో, నేను తట్టుకోలేను. నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది ఐ లవ్ యు, ఐ లవ్ యు. అది అది ప్లీజ్ అది. నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి. నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది. హాయ్ అది. ఆ? హాయ్. ఏది మీ ఫ్రెండ్ ఎక్కడా? తను కాలేజ్కి రాదంట. రాదా? ఏ? ఏమో, కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ, కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. అను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా? కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నావు? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు, ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే.